ఉభయ గోదావరి జిల్లాలో ఇటుక ఎక్కడ బాగుంటుంది? ఎర్రటిక మనం గృహ నిర్మాణం కోసం ఇటుక ఎక్కడ బాగుంటుంది అంటే ఉభయ గోదావరి జిల్లాలో 4 గ్రామాల పేర్లు చెప్పారండి. కోనసీమ జిల్లాలో చొప్పెళ్ళ, ఆలమూరు, అంగంపాలెం, మాచవరం ఈ గ్రామాల 4 పేర్లు చెప్పారండి. అయితే చాలా మందిని ఎంక్వైరీ చేశామండి. ఇటుక నాణ్యతతో కూడినటువంటి ఇటుక ఎక్కడ బాగుంటుందని అడిగితే అంగంపాలెం పేరు చెప్పారు. అంగంపాలెంలో సందీప్ బ్రిక్స్ వారి మరి వీరబాబు గారు బట్టీలో ఇటుక బాగుంటుందని చెప్పారు. మనం అక్కడికి వచ్చాం. ఇటుక నాణ్యత గురించి తెలుసుకుందామండి, వెళ్దాం పది. వీరబాబు గారు నమస్తే అండి. ఇటుక ఎక్కడ బాగుంటుందని ఎంక్వైరీ చేస్తే వీరబాబు గారు సందీప్ బ్రిక్స్ వీరబాబు గారి దగ్గర ఇటుక బాగుంటుంది అంకంపాలెం అని చెప్పారు. మీరు ఇటుక ఎలా తయారు చేస్తారు సార్? నమస్తే అండి, నా పేరు వీరబాబు. మేము గత 30 సంవత్సరాల మట్టికి ఈ వృత్తిలో ఉన్నామండి. ఇక్కడ నాణ్యమైన మట్టి దొరుకుతుందని ఇక్కడికి వచ్చామండి. మా స్వగ్రామం వచ్చేసి ఆలమూరు మండలం సందిపూడి గ్రామం అండి. ఇక్కడ మంచి మట్టి దొరుకుతుంది. దాని తగ్గ మేము ఇటుక నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడమండి. మంచి క్వాలిటీగా తీయడం కోసం ఓకా, పీచు, బూడిద వగైరా వేసి తీస్తూ ఉంటాం. మా దగ్గర నుంచి ఉభయ గోదావరి జిల్లా అన్ని చోట్లకి కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తామండి. సకాలంలో అన్ని వేళలా సప్లై చేస్తాం. సార్ ఎంతకాలం నుంచి ఇటుక తీస్తున్నారు? ప్రస్తుతం మార్కెటింగ్ ఎలా ఉంది సార్? మేము ఈ వృత్తిలో గత 30 సంవత్సరాల మట్టి ఉన్నామండి. మా నాన్నగారు చేసేవారు, మేము కూడా ఆయన వృత్తిలో ఉన్నామండి. మార్కెటింగ్ అంటే నిరుడు ఈ సంవత్సరం కొంచెం స్లోగా ఉందండి. అందుకే స్టాక్ అంతా ఉండిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మార్కెటింగ్ బాగుంటుంది అనుకుంటున్నామండి. ప్రస్తుతానికి రిక్వైర్మెంట్ కొంచెం స్లోగా ఉందండి. అయినా కూడా మేము క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఇటుక ఏమీ అవ్వదు. అందుకనే ఇలా వెయిట్ చేస్తున్నామండి. కరోనా తర్వాత కొంచెం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ తగ్గిందండి. అందుకనే కొంచెం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ స్లోగా ఉంది. ఇక నుంచి స్పీడ్గా ఉంటుందని భావిస్తున్నాం. తర్వాత ఈ సీజన్లో ఇటుక తీసి వర్షాకాలం స్టాక్ పెట్టుకుండి బాగుంటుందని స్టాక్ పెట్టుకుని వర్షాకాలం అమ్ముతామండి. మళ్ళీ సీజన్కి స్టాక్ పెట్టుకుంటాం, వర్షాకాలం సేల్ చేసుకుంటామండి. సార్ ఇటుక తయారు చేయడానికి కార్మికులను ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెప్పండి. అంటే గతంలోని మన లోకల్ వాళ్ళు చేసేవారండి. తర్వాత శ్రీకాకుళం, విజయనగరం నుంచి తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు ప్రస్తుతానికైతే మన ఆంధ్ర వాళ్ళు ఎక్కడికక్కడికి ఉపాధి దొరుకుతుంది కాబట్టి పశ్చిమ బెంగాల్ నుంచి తీసుకొస్తున్నామండి. గత 9 సంవత్సరాలుగా ఈ వర్కర్స్ అందరూ చేస్తున్నారండి పశ్చిమ బెంగాల్ నుంచి. ఈ ఏరియా మొత్తానికి ఫస్ట్ నేనే తీసుకొచ్చానండి. తీసుకొచ్చినప్పుడు అంతా వింతగా చూసేవారు. జనాల్ని ఏంటి ఇలా ముసుగులు వేసుకుని తీస్తున్నారు ఎక్కడి నుంచో అని. ఇప్పుడు లోకమంతా కూడా ఈ ఇలా అయ్యారండి. ప్రతి రంగానికి కూడా ఇలా మెయిన్ ఉపాధి అయ్యారు. కోళ్ళ ఫారాలు కానివ్వండి, గేదెల ఫారాలు కానివ్వండి, రైస్ మిల్లు కానివ్వండి, ప్రతి దానికి కూడా వీళ్ళే మెయిన్ గట్టిగా తయారయ్యారు. 9 సంవత్సరాల క్రితం ఫస్ట్ పశ్చిమ బెంగాల్ నుంచి జనాలు నేనే తీసుకొచ్చానండి. మేము ఎంక్వైరీ చేస్తే సార్ ఇటుక అంకంపాలెంలో సందీప్ బ్రిక్స్ వీరబాబు గారు ఇటుక బాగుంటుందని చెప్తున్నారు. అసలు మీరు ఇటుక ఎలా తయారు చేస్తారో ఒకసారి మాకు చెప్తారా? అది తయారీ విధానం కూడా చెప్పి. నాణ్యత అంటే మంచి మట్టి తీసుకోవాలండి. మంచి మట్టి అనగా గోరాలు లేనటువంటి మట్టి. ఆ మట్టిలో ఓక, పీచు, బూడిద, దాన్ని బట్టి మట్టిని బట్టి సమపాల్లో మెటీరియల్ వేసి మట్టిని సాయంత్రం అంటే ఇంచుమించుగా 12 గంటలు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఈ మెటీరియల్తో కలిపి బాగా మిక్స్ చేసి తీయడం వల్ల మంచి క్వాలిటీ వస్తుందండి. అలాగే క్వాలిటీ వచ్చిన దాన్ని 1 రోజు 2 రోజులు తీసిన తర్వాత గోడి పెట్టాలి. గోడి పెట్టిన తర్వాత 3వ రోజు కుందులు పెట్టాలి. కుందులు పెట్టిన తర్వాత 5వ రోజు ఆమాకే బండి సాయంతో తీసుకెళ్ళి ఆమ్ ఫిట్టింగ్ వేయడం జరుగుతుంది. వేసిన దాన్ని అలా 1 పొయ్యి 2 పొయ్యి అలా పొయ్యిలు పెట్టి కాల్చడం జరుగుతుంది. కాల్చే దాంట్లో డొక్క, పుల్ల, బొగ్గు సాయంతో కాల్చడం జరుగుతుంది. అలాగా ఇటుక తయారు జరగడం జరుగుతుంది. నాణ్యమైన మట్టి అనగా గుబరాలు లేనటువంటి ఎర్రమట్టి అయితే చాలా బాగుంటుంది. ఆ మట్టిలో ఓక, పీచు అంటే కొబ్బరి పొట్టు, మంచి బూడిద ఇవన్నీ వేసి మట్టి పోసిన తర్వాత ఒక 12 గంటలు గ్యాప్లో నానబెట్టడం జరుగుతుంది. ఆ గ్యాప్లో నానబెట్టిన తర్వాత ఈ మెటీరియల్ అన్ని వేసి అందంగా మిక్స్ చేయడం జరుగుతుంది. మిక్స్ చేసే విధానంలో
ప్రతి ఓనర్ కూడా దగ్గరుండి చూసుకోవడం వల్ల మంచి క్వాలిటీ వస్తుంది. నేనైతే ప్రతి పొడుగు దగ్గరుండి చేయించుకుంటాను. తర్వాత తీసినప్పుడు కూడా జాగ్రత్తగా తీయించుకుంటాం. కాల్చేటప్పుడు ప్రతి విషయంలో కూడా దగ్గరుండి తీసుకోవడం వల్ల మనం అనుకున్న క్వాలిటీ రానివ్వగలం. సప్లై కోసం ఉభయ గోదావరి జిల్లాలో అన్ని వేళల మా ట్రాక్టర్ల సాయంతో సప్లై ఇవ్వగలను. మా అడ్రస్ వచ్చేసి కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకమాలం గ్రామం. నెంబర్ 1 మంచి క్వాలిటీ కోసం